హలో శ్రవణ్ గారు. హలో నాగరాజ్ గారు. లైఫ్లో మనకు తెలియకుండా కొన్ని ఇంజురీస్ అవుతూ ఉంటాయి. అదే ఫిజికల్ ఇంజురీ అనుకోండి, ఎవరో ఒకళ్ళు హెల్ప్ ఖచ్చితంగా తీసుకుంటాము. అదే మెంటల్ ఇంజురీ అనుకోండి, పర్సనల్గా తీసేసుకుంటాము. మనకు కొన్నిసార్లు హెల్ప్ దొరకదు, అంటే హెల్ప్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము. మెంటల్ ఇంజురీ పర్సనల్గా ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది అనేది వాళ్ళ అంతరాత్మకు మాత్రమే తెలుసు. అందులో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేది. సార్, ఫిజికల్ ఇంజురీ జరిగినప్పుడు ఎవరైనా సరే మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు చూసి, అంటే ఒక విషయం తెలుస్తుంది కాబట్టి, ఫిజికల్గా జరిగింది మన కంటి ముందు కనిపించేది కాబట్టి దానికి 10 మంది హెల్ప్ చేయడానికన్నా ముందుకు వస్తారు, లేదా ఎవరికోసం హెల్ప్ కోసం అడిగితే అయినా సరే ముందుకు వస్తారు. మెంటల్ హెల్త్కి అలా ఎప్పుడూ జరగదండి. ఒకటి, వీళ్ళు నోరు తెరిచన్నా చెప్పాలి. 2, తెలిసిన ఫ్రెండ్స్ అన్నా అడగాలి. కొంతమంది తెలిసినా కూడా అడగకుండా ముందుకెళ్ళిపోతూ ఉంటారు, మనకెందుకులే అన్నట్టు. అంటే హెల్ప్ తీసుకుందాం అనుకున్నా కూడా తీసుకోలేని పరిస్థితి క్రియేట్ అవుతూ ఉంటుంది. బట్ అలా ఎప్పుడూ ఉండకూడదు. మన మనిషి మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వాలి అని అంటే యూ హ్యావ్ టు టేక్, అంటే మీలాంటి వాళ్ళ హెల్ప్ అని అట్లీస్ట్ తీసుకోవాలి. ఆ హెల్ప్ కూడా దొరకనప్పుడు ఒక మనిషి ఏం చేయాలి, ఓకే, ఎలా స్ట్రెంథన్ చేసుకోవాలి మైండ్ సెట్ని? అసలు నాగరాజ్ గారు, మీరు ఎప్పుడు క్వశ్చన్ అడుగుతారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. వెరీ గుడ్, అడగండి. ప్రపంచంలో అత్యంత దృఢమైన వ్యక్తి ఎవరు? మెంటల్లీ స్ట్రాంగ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళే. పలానా పర్సన్ అని పేరు చెప్పలేము. ఓకే, అంతే. ఎవరైతే తన ఎమోషన్స్ని, తన ఫీలింగ్స్ని, తన థాట్స్ని కంట్రోల్ చేసుకుంటాడో వాడే అందరికన్నా దృఢమైన వ్యక్తి. ఫిజికల్గా కాదు, ఎమోషనల్గా, మెంటల్గా ఎవడైతే స్ట్రాంగ్ ఉంటాడో వాడే అందరికన్నా దృఢమైన వ్యక్తి. ఒక మనిషి ఆనందంగా ఉండాలంటే కవల పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కవల పిల్లల్ని ఏమండి, నాకు ఒక్కటే పిల్లోడు ఉన్నాడు, ఒకటే పాప ఉందంటే కాదు. ఆ కవల పిల్లలు ఏంటంటే, ఒకటి ఫిజికల్ హెల్త్, ఒకటి మెంటల్ హెల్త్. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం. ఇప్పుడు మనం బండి మీద నుంచి కింద పడ్డాం, కాలికి దెబ్బ తగిలింది, ఏం చేస్తామంటే వెంటనే ఆయింట్మెంట్ పూసుకొని కట్టుకుంటాం. అదే మనసుకి దెబ్బ తగిలినప్పుడు ఆయింట్మెంట్ పూస్తున్నావా? లేదు. కడుతున్నావా? లేదు. మరి ఫిజికల్ ఇంజురీస్ కన్నా మెంటల్ ఇంజురీస్, సైకలాజికల్ ఇంజురీస్ ప్రతిరోజు ఏదో ఒక రకంగా జరుగుతూ ఉంటుంది. అవునండి. అది ఫెయిల్యూర్స్ రూపంలో కానీ, రిజెక్షన్స్ రూపంలో కానీ, జడ్జిమెంట్స్ రూపంలో కానీ, లోన్లీనెస్ రూపంలో కానీ ఏదో ఒక రకంగా తగులుతూనే ఉంటుంది. నో రూపంలో కానీ. అంతే. సో దానికి మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు అదే మనం చెప్పామనుకోండి, నాకు ఎమోషనల్గా బాగాలేదు అంటే వాడు చూడలేడు, ఎంత ఉంది, డెప్త్ ఎంత ఉంది అనేది చూడలేడు. ఏముందిలేరా, పెద్ద పట్టించుకోకు, వదిలేయి అని అంటాడు. అదే కాలికి దెబ్బ తగిలి రక్తం వస్తున్నప్పుడు నువ్వు నడుస్తుంటే ఏమంటారండి, కాలికి దెబ్బ, అంత పెద్ద దెబ్బ తగిలింది, వెళ్ళి కూర్చో అని అంటారు. అక్కడ ఎంకరేజ్ చేస్తారా నడవడానికి? ఎంకరేజ్ చేయరు. ఎమోషనల్గా దెబ్బ తగిలినప్పుడు వాళ్ళు ఎంకరేజ్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళు చూడలేరు కాబట్టి. ఎప్పుడైతే మనకి నిరాశ కానీ, ఆటంకాలు కానీ ఎదురైనప్పుడు మన మైండ్, అరే నువ్వు ఇది చేయలేవురా, ఎప్పుడైతే రిజెక్షన్స్ని, ఫెయిల్యూర్స్ని ఫేస్ చేస్తావో ఇది నీ వల్ల కాదురా అంటది. అది ఒక్కసారి నీ మైండ్ నమ్మిందా అది నిజమైపోతుంది. అరే ఇది నువ్వు పని చేయలేవు, నువ్వు దీంట్లో ఫెయిల్ అయ్యావు, నువ్వు చేతకాని వాడివి, నీకు ఈ వల్ల కాదు అని నీ మైండ్ అన్నప్పుడు నువ్వు సరే అన్నావా, అంతే. ఎందుకంటే మన మైండ్ పోక్రి సినిమాలో మహేష్ బాబు గారు లాంటిది. ఒక్కసారి కమిట్ అయిందా దాని మాట అది కూడా విందు. దాన్ని బయటికి తేవాలి అంటే యు హ్యావ్ టు ఫైట్. నిరాశల్ని దాటుకుంటూ వెళ్ళాలి, ఈ నిస్సహాయతల్ని దాటుకుంటూ వెళ్ళాలి, సిచ్యువేషన్స్ని దాటుకుంటూ వెళ్ళాలి. ఈ నెగిటివ్ సైకిల్ అనే చట్రంలో నుంచి బయటికి రావాలి అంటే నీ మైండ్ని నువ్వు అర్థం చేసుకోవాలి. నీ మైండ్ ఎలా బిహేవ్ చేస్తుందో ఒక్కసారైనా కూర్చొని ఆలోచించుకున్నావా? మన థాట్స్ ఎలాంటివి వస్తున్నాయి, నా ఫీలింగ్స్ ఎలాంటివి వస్తున్నాయి, నా ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని మనం వర్క్ చేస్తున్నామా? లేదు. ఒక చేతికి దెబ్బ తగిలింది అనుకోండి, ఇంకో చెయ్యి, అరే నాకు ఈ చేతికి దెబ్బ తగిలింది, ఈ చేతిని కూడా కోసేసుకుంటానని ఎవడైనా అంటాడా? ఎవరు అనరండి. అదే ఒక లవ్ ఫెయిల్యూర్ అయినా, ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయినా, ఏదో కోల్పోయాను అని చెప్పేసి చేతులు కోసేసుకుంటారు. ఫినాన్షియల్ లాస్ అయినా సరే, ఫినాన్షియల్ లాస్, సూసైడ్కి వెళ్ళిపోతుంటారు. అవును. సో అంటే ఎమోషనల్గా పెయిన్ ఉన్నప్పుడు, మెంటల్గా పెయిన్ ఉన్నప్పుడు, ఫిజికల్గా కూడా పెయిన్ చేసుకోవాలనిపిస్తుంది. అయితే దీన్ని ఎలాగ ఓవర్కమ్ చేయాలి? మనకి ప్రాబ్లం అర్థమైంది.
రిజెక్షన్స్ని కానీ ఫెయిల్యూర్స్ కానీ ఒక బాస్ తిట్టినప్పుడు కానీ వీటన్నిటిని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి? ఫస్ట్ థింగ్ మనకి హై సెల్ఫ్ ఎస్టీమ్ ఉండాలి. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఏంటి? ఆత్మగౌరవం. సార్, ఆత్మగౌరవం ఎలా పెంచుకోవాలి అసలు? ఒక ఎగ్జాంపుల్తో చెప్తా. షూర్. ఫర్ సపోజ్ ఒక పిల్లవాడికి 6 సబ్జెక్టుల్లో 5 సబ్జెక్టులో 90 కన్నా మార్కులు ఎక్కువ వచ్చాయి, ఒక సబ్జెక్ట్లో 50 మార్కులే వచ్చాయి. ఇప్పుడు ఇది ఒక సినారియో. దీన్ని ఎలాగ రెస్పాండ్ అవుతారు అనేది. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఏమంటారండి, వెంటనే 6వ దాంట్లో ఎందుకు తక్కువ వచ్చాయి అని అడుగుతారు. అవును. ఇంకొన్ని పేరెంట్స్, చాలా తక్కువ మంది ఉంటారండి ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు, వెరీ గుడ్, 5 సబ్జెక్టులో నీకు 90 పైగా మార్కులు వచ్చాయి, 6వ సబ్జెక్టులో కూడా నేను 90 కన్నా ఎక్కువ మార్కులు నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా, నువ్వు చేయగలవు, ఆల్ ది బెస్ట్ అని చెప్పినప్పుడు తన సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది. ఇక్కడ సినారియోలో తగ్గుతుంది. మన బాస్ కూడా ఎంప్లాయీస్ ఎప్పుడైతే నెగిటివ్ చిన్న తప్పు చేసినప్పుడు ఆ నెగిటివ్ దాని మీదే పాయింట్అవుట్ చేసి వాళ్ళు ఎన్నో మంచి పనులు చేసినప్పుడు ఎప్రిసియేషన్ లేనప్పుడు వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతింటుంది. అవును. కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ లేకపోతే. ఒక గ్రేట్ లీడర్కి ఒక నార్మల్ పర్సన్కి ఒక బాస్కి ఉన్న డిఫరెన్స్ అదే. తన ఎంప్లాయీస్లో ఉన్న మంచి క్వాలిటీస్నే పెట్టుకొని వాళ్ళు ముందుకి పుష్ చేస్తారు. ఇక్కడ బ్యాడ్ లీడర్స్, బ్యాడ్ బాసెస్ ఏదైతే చిన్న నెగిటివ్ ఉంటుందో వాళ్ళు చేసిన పాజిటివ్స్ అన్నిటిని మర్చిపోయి దాని మీదే ఫోకస్ చేస్తుంటారు. అవును. సో ఆత్మగౌరవం పెంచుకోవాలి. నీ పని నీకు తెలుసు, నువ్వెంత కష్టపడ్డావో నీకు తెలుసు, నువ్వెంత కష్టపడగలవో నీకు తెలుసు, నువ్వు ఎలాగ సాధించాలి. ఒకవేళ ఇప్పటివరకు ఏమీ సాధించలేదు, ఒక విజన్ పెట్టుకొని నువ్వు ఎలాగ దాన్ని ఎదుర్కొనాలి అనేది ఫస్ట్ థింగ్ చేసుకోవాలి. దానివల్ల సెల్ఫ్ ఎస్టీమ్ హై అవుతుంది. ఎప్పుడైతే సెల్ఫ్ ఎస్టీమ్ హై ఉంటుందో నువ్వు స్ట్రెస్కి కానీ యాంగ్జైటీకి కానీ తొందరగా లోన్ అవ్వవు. సెకండ్ థింగ్, మన మనిషికి మీ మెమరీలో చెప్తూ ఉంటాం, రిపిటేషన్ ఈజ్ మదర్ ఆఫ్ మెమరీ. ఎస్. అంటే మనం ఏదైతే రిపీట్ చేస్తామో అది ఎక్కువ కాలం గుర్తుంటుంది. మనం ఏం రిపీట్ చేస్తామంటే ఎవడైతే తిట్టాడో, ఎవడైతే మనల్ని తక్కువ అంచనా వేశాడో, ఎవడైతే మనల్ని ఒక మాట అన్నాడో దాన్ని మనం మైండ్లో పెట్టేసుకొని దాన్నే పదే పదే లూప్ లాగా చేస్తూ ఉంటాం. దానివల్ల మన మెంటల్ హెల్త్ చాలా దెబ్బతింటుంది, సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోయిందో చెప్పాను కదా, స్ట్రెస్కి యాంగ్జైటీకి అవుతారు, దానివల్ల మనిషి ఆయుష్ తగ్గిపోతుంది, అన్హెల్దీ హ్యాబిట్స్కి లోన్ అయిపోతాడు, ఎక్కువగా తినటం లేకపోతే ఎక్కువగా సూసైడ్ థాట్స్ కానీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. వీటన్నిటిని ఓవర్కమ్ చేయాలంటే ఎప్పుడు ఆస్క్ ఫర్ హెల్ప్, అడగండి. వాళ్ళ దగ్గర నుంచి మీరు రానప్పుడు మీ అంతటా మీరు మోటివేట్ ఎలా చేసుకోవాలి, ఈ సెల్ఫ్ ఎస్టీమ్ని ఎలాగ బిల్డ్ చేసుకోవాలి అనేది దాని మీద మీరు వర్కౌట్ చేయాలి. అదే మీకు అర్థం కావట్లేదు, మీ సెల్ఫ్ ఎస్టీమ్ని, మీ బిలీఫ్ సిస్టమ్స్ని స్ట్రాంగ్ చేసుకోవాలి, మీ మెంటల్ స్ట్రెంగ్త్ని ఎలాగ స్ట్రాంగ్ చేసుకోవాలో, మీ ఫియర్స్ని ఎలాగ ఓవర్కమ్ చేయాలో మీకు అర్థం కానప్పుడు ఒక మెంటర్ని రీచ్ అవ్వాలి. ఆ మెంటర్ కూడా మీకు తెలియదు అనుకుంటే మేము 24వ తారీఖున మెంటల్ హెల్త్ మీద ఎలాగ స్ట్రెంగ్త్ చేసుకోవాలి, సెల్ఫ్ ఎస్టీమ్ని ఎలాగ ఇంప్రూవ్ చేసుకోవాలని 24 డిసెంబర్ మేము ఒక ఆన్లైన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. మీరు ఎక్కడున్నా సరే సెషన్కి అటెండ్ అవ్వచ్చు. కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ మీద కోర్స్ అయితే ఉంది, ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే మీరు కనుక క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ అటు సోషల్గాను, మోరల్గాను, ఎథికల్గాను, దాంతోపాటు పర్సనల్గాను మీరు మెంటల్లీ స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, మీ మైండ్ని, మీ బ్రెయిన్ ఆ విధంగా ట్యూన్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే డిసెంబర్ 24th ఆ రోజు మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే క్లాస్కి స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేసి లేదా ఒకవేళ కాల్ కనెక్ట్ అవ్వట్లేదంటే వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వాళ్ళే ఫాలోఅప్ చేసి చెప్తారు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో దానికి మీరు మెసేజ్ పెట్టి అండ్ మీ పేరు, ఏ సెషన్ కోసం మీరు చూస్తున్నారు, కాంటాక్ట్ డీటెయిల్స్ 2 పెట్టినా కూడా
కాంటాక్ట్ డీటెయిల్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఈ రెండు పెట్టినా దేనికోసం అనేది చెప్తే నేను ఖచ్చితంగా మీకుండేటువంటి మెసేజ్, మీకుండేటువంటి అంటే ఎన్రోల్కి సంబంధించిన అప్డేట్ ఏదైతే ఉందో అది నేను శ్రావణ్ గారి టీంకి అయితే ఖచ్చితంగా ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా అయినా సరే మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.